ప్రార్థనలో పెట్టి ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా అనరు. ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుతుంది. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. చాలమ్మా, చాలు చాలు. చూపేంటే కడవల కారం పెడతా. ఆ బిల్డప్ ఏంట్రా? నీ బాడీని టైం బాంబ్ తో పెరుస్తా. మై డియర్ చిల్డ్రన్, నేనిప్పుడు చెప్పబోయేదానికి మీరు ఫీల్ కాకూడదు. శక్తి ఫైనాన్స్ లో ఉన్నది ఒకే ఒక పోస్ట్, కానీ మీరిద్దరూ కావాల్సిన వాళ్లే. మీలో ఎవ్వరికి అన్యాయం చేయలేను. రేపు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. మీలో ఎవ్వరు బాగా చేస్తే వాళ్ళకే ఈ జాబ్. ఓకేనా? నాకోకే అంకుల్. నాకు డబుల్ ఓకే అంకుల్. వెరీ గుడ్. మీ స్పోర్టింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంకో ముఖ్య విషయం, నేను ఆల్రెడీ ఎండీకి మీరు వస్తారని ఫోన్ చేసి చెప్పాను. మీరు 6 గంటలకే రెడీ అయ్యి వైజాగ్ వెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నేను 9 గంటలకు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. అలాగే అంకుల్. 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. వచ్చాక ఫోన్ చేసి మీలో ఎవరికి జాబ్ వచ్చిందో తెలుసుకుంటాను. నా క్వాలిఫికేషన్స్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావే దెయ్యం. ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే. నువ్వు నాకు లెక్క. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంటి చుట్టూ డోర్లను ఇలా క్లోజ్ చేసి పెట్టారేంటండి? నా భార్య పాప బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలని. అవునా? ఎక్కడ ఉన్నారు అంకుల్ వాళ్ళు? అక్కడున్నారు. మాది లవ్ మ్యారేజ్. మా మతాలు వేరే అయినా మేమిద్దరం ఏం భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు. సారీ అంకుల్. బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు, కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం, సర్వస్వం. అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను. భయపడకండి, నా భార్య మా పాపని ఆడిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి సార్, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, ఇవేంటి? నిద్ర మాత్రలు. ఎందుకు? కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి. ఓకే. ఈ పాలు త్రాగి చెరొక్క రూమ్ లో పడుకోండి. అలాగే అంకుల్. Okay. గుడ్ నైట్ టు యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. తిను, బాగా పందిలాగా మెక్కు, మళ్ళీ దొరకదుగా. తిను. చాలా లక చాలా బాగుంది. మురళి, సుప్రియ, సుప్రియ, మురళి. ఓహో, వెళ్ళిపోయినట్టున్నారు. గుడ్, వెరీ సిన్సియర్ చిల్డ్రన్. తొమ్మిది పదా?
అయ్యో బాబోయ్! అంకుల్! 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 ఏంటి 9ంటికి ఆయన వెళ్ళిపోతే 9:30కి టిక్కు టిక్కు అని ఊపుకుంటూ వస్తే లాక్ ఓపెన్ అవుద్దా? వాట్ అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? యా! ఓ మై గాడ్, మరి ఇంటర్వ్యూ? గోవిందా గోవిందా! నీకు అసలు బుద్ధుందా? జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వేంటి సాడీస్ లో? అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా? అలా అయితే పో, కొండలుగా చేస్తా ఇంటర్వ్యూ పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? కదా? హా, ఎవరక్కడ? మీర్జాపురం మహారాణి గారు వేంచేశారు. ముఖద్వారాలు తెరవండి. రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను. మొత్తం కలుపుంటే పీడ విరగడయ్యేది. అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా, రాక్షసి, నాకొచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? దుర్మార్గుడా! దుర్మార్గుడా! బుద్ధి లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు. సిగ్గు లేదు. నువ్వు బాగా ఛీ! ఓయ్, నువ్వెంత అరిసినా కరిసినా 3 పగళ్ళు 3 రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయి. ఎలా కనిపిస్తున్నా నీకు? పువ్వు ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాననుకున్నావా? ప్రేమ? నేనా? నిన్న? ఏంటి జోకా? మనకంత సీన్ లేదమ్మా. పువ్వు వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బయటపడాలంటే ఆ తింగరదాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. నువ్వా? అదే నీకు బుద్ధిందా? దెయ్యాలు తిరిగే టైంలో గెటప్ అంటే ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మన వాళ్ళే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. ఆ. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఆ. ఏమండి, మ్మ్. మిమ్మల్నేనండి. మ్మ్. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? ఛీ! నువ్వు మగాడివేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంత ఉంటేగా
యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షన్, అవతలేమో తీయాల గోల. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో. ఏదిది? పప్పు తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమ్మాయ్, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే ఎలా పట్టుద్ది? రాత్రి దెయ్యాలు వచ్చి నేను వీకుతుంటాను, ఒకటే గొడవ చేసాయి. వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకీరువు కదా. అఫ్కోర్స్. నీకు జోక్ చెప్పనా? రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడుకున్నా. ఏంటో చా, దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు, మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? ఏంటి వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నిన్నట్లాగా సూపర్ గా ఉండాలి. అబ్బో, చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై సాంబార్లో తింటే ఉంటుంది సూపర్. ఓహో, క్యాలీఫ్లవర్ క్యాన్సరా తెలుసా నీకు? చాలా బాగుంటుంది. ఓ, గుత్తి వంకాయ. ఆహా, ఇది గనక తింటే ఉంటది నా స్వామి రంగా. ఆహా, టమాటాలు, టమాటా కర్రీ బాగా చేస్తావు నువ్వు. అప్పుడప్పుడు నవ్వుతుండు, బానే ఉంటావు. ఇదేంటి కాకరకాయ? చిచ్చి, దీనికి మనకి డెడ్ ఆంటీ. అవునా? ఆ, నేను కాకరకాయ తప్ప వేరే ఏది తినను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి అన్ని వీటితోనే చేస్తా. ఆహా, ఏమి టేస్ట్ రా బాబు. హ? ఔచ్! అయ్యో, బ్లడ్. ఏంటి చేయబడుతున్నా? ఈ వంకతో నచ్చేద్దామనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? చేయి దగ్గర రక్తం కారణం చేయి పట్టుకున్నా. వేరే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇదే ఇంకో డాక్టర్ పట్టుకుంటే ఇలాగే ఆలోచించదానివా? ఏయ్ చూడు, నేను నీతో పోటీ పడ్డానికి, గొడవ పడ్డానికి కారణం నువ్వే. మనం డిటిపి షాప్ లో కలిసినప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను, నువ్వు లవ్ లెటర్ అని తిట్టావు. నిన్న గులాబీ పువ్వు కోసిస్తే తప్పుగా అనుకున్నావు. ఇప్పుడు వేలు దిగి నేను హెల్ప్ చేయబోతే చాలా చీప్గా మాట్లాడావు. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, నిరుద్యోగిని. జస్ట్ నిరుద్యోగిని. చూడు, బ్లడ్ ఎలా గారిపోతుందో. ఆగిపోయినట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి వంట? ఓ, అదొకటి ఉంది కదా. ఐడియా ఎలా చేయాలి నువ్వు చెప్పు, నేను చేస్తాను. 2 minutes ఫ్రెష్ అయ్యి వస్తాను.